రాజధాని గ్రామం అనంతవరంలో మంత్రి నారాయణ ఇవాళ అనగా మంగళవారం పర్యటించారు. రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ లభ్యత, మైనింగ్ను పరిశీలించారు. రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండో విడత భూ సమీకరణ అంశంపై రైతుల్లోనూ మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 2014-19లో ఇచ్చిన టెండర్లకు డబ్బులు ఇవ్వలేదని అన్నారు. చాలా లీగల్ హార్డిల్స్ లేకుండా చేయడానికి 8 నెలలు పట్టిందని చెప్పారు. మొత్తం 93 పనులు మిగిలిపోయాయని, వీటిలో 41,700 కోట్లకు టెండర్లిచ్చామని గుర్తు చేశారు. గ్రావెల్ కోసం చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్న మైన్స్ను కేటాయించారని తెలిపారు. అనంతవరంలో ఉన్న మైన్స్ CRDAకిచ్చారని అన్నారు. ఇక్కడ 6 నుంచి 8 మీటర్ల చొప్పున తవ్వేశారని చెప్పారు. ఈ విషయంపై డ్రోన్తో సర్వే చేయించి ఈ ప్రాంతాన్ని వాడుకోవడానికి చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోయే 100 సంవత్సరాల గురించి ఆలోచిస్తారని చెప్పారు. ఫ్యూచర్లో ఒక మెగా సిటీగా ఈ ప్రాంతం డెవలప్మెంట్ కావడానికి ల్యాండ్ ఆక్యుపేషియో వల్ల రైతులు నష్టపోతారని చెప్పారు. ఎయిర్పోర్టుకు 5,000 ఎకరాలు కావాలంటే 30 నుంచి 40,000 ఎకరాలు తీసుకోవాలని సూచించారు. ముందు తీసుకున్న వర్క్స్కు టెండర్లు అయిపోయాయన్నారు. రైతులకిచ్చిన మాట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీగా ఉంటే ఉద్యోగాలు పెరుగుతాయని వెల్లడించారు. అమరావతి కోసం రైతులు 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేశారు. అసెంబ్లీ, హైకోర్టు, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ డిజైన్ కూడా జరిగిందన్నారు. గత జగన్ ప్రభుత్వం రాజధానిని పట్టించుకోలేదని చెప్పారు. మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యాక రీటెండర్లను పిలిచామని ప్రకటించారు. రాజధానికి 92 పనులను 64,000 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని తెలిపారు. రాజధానికి గ్రావెల్ కావాలి, మైన్ CRDAకు 851 ఎకరాలు ఇచ్చిందని చెప్పారు. రోడ్ల నిర్మాణం కోసం గ్రావెల్ మెటల్ కావాలని సూచించారు. మైన్ శాఖ సంబంధిత అధికారులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుందన్నారు. గతంలో ఇక్కడ మైన్స్ తవ్వడం వల్ల ఇబ్బంది ఏర్పడిందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.